మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. సంఘం ఎదుట సమాజంలోనూ మనమందరము కూడా క్రైస్తవ విశ్వాసులుగా పరిగణింపబడుతున్నాము, క్రైస్తవ విశ్వాసులుగా కొనసాగుతున్నాము. కానీ మనము చెప్పే అత్యంత భయంకరమైన అబద్ధం ఏమిటంటే, దేవునిని గూర్చిన విషయాలను గూర్చి మాట్లాడుకుంటున్నప్పుడు మనం చెప్పే అత్యంత భయంకరమైన సాకు ఏంటంటే సమయం లేదు అని. నిజానికి సమయం లేదు అనేది అత్యంత చెడ్డ సాకు. ప్రియ స్నేహితుడా, నీ ప్రాధాన్యతలు ఏమిటో నీకు తెలిసి ఉంటే నీకు సమయం ఉంటుంది. నాకు బైబిల్ చదవటానికి సమయం లేదు అంటున్నావంటే చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు, అది నీ ప్రాధాన్యత కాదు అని. బైబిల్ చదవాలనిపిస్తుందండి, కానీ చదవలేకపోతున్నాము అంటున్నాము అంటే నువ్వు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని. మనకి ఒక చిన్న గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో దేవునిని గూర్చి ఆధ్యాత్మిక విషయాలు అనేకం మనం మాట్లాడుకోవటానికి అవకాశం ఉంది. దేవునిని గూర్చిన మాటలు లేదా బైబిల్ను గూర్చిన అధ్యయనం చేయటానికి అవకాశం ఉంది. అందరం గ్యాదర్ అవుదామంటే నాకు సమయం లేదు అంటున్నాం. అంటే మన ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవారంగా మనం కనిపించటం లేదు. ఎందుకంటే అది నీ ప్రాధాన్యత కాదు, మరొక దానిపై నువ్వు ప్రాధాన్యత ఉంచటమే. కానీ ప్రియ స్నేహితుడా, ప్రాధాన్యత అనేది నీ సొంత విలువల ద్వారా నిర్ణయించబడుతుంది. దేవునికి సంబంధించిన విషయాలకు నువ్వు విలువ ఇస్తే ప్రార్థన కోసం సమయాన్ని కేటాయిస్తావు. ఆమేన్. బైబిల్ అధ్యయనం కోసం సమయాన్ని కేటాయిస్తావు. ఆమేన్. నీవు ఖచ్చితంగా సమయాన్ని కేటాయించగలుగుతావు. పౌలు ఇలా అంటున్నాడు, ఆయనను అంటే దేవుణ్ణి సంతోషపరచటమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. నేను ఇంటిలో ఉన్న, శరీరంలో ఉన్నా, అంటే నేను ఎక్కడ జీవించి ఉన్నంత కాలమైనా లేదా నేను చనిపోయాకైనా ఆయనను సంతోషపరచటమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను అని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతాం. ఎందుకంటే తరువాతి వచనం, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావలసిన వారము. మనలో ప్రతి ఒక్కరూ తన క్రియల ప్రకారం ప్రతిఫలం పొందాలని ఆ వచనం మనతో మాట్లాడుతుంది. దేవుని కార్యాచరణను కొనసాగించడానికి నీకు ఎల్లప్పుడూ తగిన సమయం మరియు శక్తి ఉంటుంది. కానీ దేవుని కార్యాచరణతో పాటు నీ సొంత కార్యాచరణను కూడా కొనసాగించడానికి నీకు తగినంత సమయము మరియు శక్తి ఉండదు. డిఎల్ మోడీ గారు ఒకానొక సందర్భంలో ఎవరితోనో ఇలా అంటున్నారు, నీవు విఫలమవుతున్నావేమోనని నేను భయపడటం లేదు, కానీ ప్రాముఖ్యత లేని విషయాల్లో నీవు విజయం సాధిస్తావేమోనని భయపడుతున్నాను అని. మళ్ళీ చెబుతున్నాను, మన గొప్ప భయం వైఫల్యం కాకూడదు. నిజంగా ప్రాముఖ్యత లేని విషయంలో విజయం సాధించటమే మన గొప్ప భయం కావాలి. అందుకు ఈ క్షణమే ఈ విధంగా ప్రార్థించు, ప్రభువా, నా జీవితంలో, నా వృత్తిలో, నా కుటుంబంతో, నా పరిచర్యతో నేను ఏమి చేయాలని నువ్వు కోరుకుంటున్నావో దానిని చేయటానికి నన్ను స్థిరపరచు తండ్రి అని. అట్టి ధన్యత మీకు, మీ కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.